ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇవాళ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్నాయని అందరినీ ల్యాబ్కి రమ్మని సార్ చెప్పారు కదా. నిశ్చితార్థం ఆపడానికి వాళ్ళమ్మ చేసిన ప్లాన్ గురించి చరణ్కి తెలుసా తెలీదా? తెలిసుంటే అక్షిత వాళ్ళ ముందు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుండేవాడే కాదు, నాతో ఇంత ఫ్రీగా ఉండగలిగేవాడే కాదు. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? ల్యాబ్కి వెళ్దాం పదా. అన్నయ్య ఒక్క నిమిషం రా. ఫ్రెండు, నువ్వు ల్యాబ్కి వెళ్ళు. వీడితో కొంచెం నేను మాట్లాడాలి. వెళ్ళు. ఏం మాట్లాడాలరా? నిజం చెప్పు, పల్లవి అంటే నీకు ఇష్టం ఉందా లేదా? లేక అందరి ముందు డ్రామాలు ఆడుతున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటే తనతో నిశ్చితార్థం నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ తను నా ఫ్రెండు, తనకెప్పుడు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి అందరి ముందు డైలాగులు కొడుతున్నావు. అది నిజమా అని తెలుసుకుందామని. చెప్పన్నయ్యా. పల్లవి అంటే నాకు ఇష్టమేరా. ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు రోయ్. ఇష్టం అంటే రెస్పెక్ట్ అన్నమాట. రెస్పెక్ట్ వచ్చిన ఇష్టం. తనంటే ఇష్టం లేదంటున్నావు, రెస్పెక్ట్ అంటున్నావు. ఏంట్రా ఈ కన్ఫ్యూజను? రే, ఏ కన్ఫ్యూజను లేదు. నేనైతే చాలా క్లారిటీగా ఉన్నాను. అక్షిత, భువన, నువ్వు, మీ అందరికంటే తనంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువేరా. కారణం తను చాలా మంచిదిరా. ఎవరికైనా కష్టం వచ్చిందంటే అది తనకే వచ్చినట్టుగా తనకు తోచిన సాయం చేయాలని చూస్తుంది. అలాంటి మంచి మనసు ఎవ్వరికీ ఉండదురా. కాకపోతే తను నన్ను డామినేట్ చేస్తుంది, అదే నాకు నచ్చదు. ఓహో, తను నిన్ను డామినేట్ చేయడం ఒకటే నచ్చదు, అంతేనా? అంతేనా అంటే అదొక్కటే కాదు, తను కొంచెం లావుగా ఉంటుందిరా. తను డామినేట్ చేసినప్పుడు కొంత కోపం వచ్చినా తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అసలు దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయా అని. కాకపోతే చెప్పాను కదా, ఆ లావ్ ఒకటే, అదొక్కటే మైనస్. అది లేకపోయుంటే లేకపోయుంటే పల్లవి లావుగా లేకుండా స్లిమ్గా ఉంటే ఫ్రెండ్కు తాళి కట్టేసేవాడివా? రే పోరా, పద, టైం అవుతుంది. అది కాదన్నయ్యా. అంటే నిశ్చితార్థంలో వాళ్ళమ్మ చేసిన కుట్ర గురించి చరణ్కి తెలీదు, అది కన్ఫర్మ్. పైగా నేను లావుగా ఉన్నానన్న ఒకే ఒక కారణమే తనకు నచ్చట్లేదు. మిగతా అన్నిట్లో నేను ఇష్టమే. ఇది చాలు చరణ్, మీ అమ్మతో నేను చేసిన ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్లడానికి.